ఫ్రెండ్స్, ఐఎమ్ సూజీ. ఈరోజు అండి నేను మరొక డెస్టినేషన్ డీటెయిల్స్ మీకు చెప్తా అనుకుంటున్నాను. ఈరోజు ఇండోనేషియాలో ఉన్న బాలి గురించి మీకు డీటెయిల్స్ చెప్తానండి. ఆల్రెడీ నేను బాలీది అయితే వీడియోస్ పెట్టాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే మాత్రం మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసుకోవచ్చు. అయితే బాలి అండి మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. నేను అసలు దీని గురించి అన్ని మీకు డీటెయిల్ వైజ్ గా చెప్తాను. లాస్ట్ టైం అంటే నా వీడియోస్ పెట్టాను, అందులో కూడా చాలా వరకు నేను క్లియర్ చేశాను. ఇప్పుడు ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో మీరు చూసుకోవచ్చు అండ్ నచ్చితే కనుక ఫాలో అవ్వచ్చు. ఇండోనేషియన్ కరెన్సీనండి రూపియా అంటారు. మనం రూపీ అంటాం, వాళ్ళు రూపియా అంటారు అనమాట. మనది ₹1 అక్కడ తీసుకువెళ్తే వాళ్ళది వచ్చేసరికి 1.87 అంటే 187 రూపీస్ వాళ్ళే మనం కన్వర్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతేనండి మీకేం డిఫరెన్స్ రాదు ఇండియాకి అక్కడికి, ఎందుకంటే వాళ్ళ ఈ లక్షల్లో కరెన్సీలు ఉంటాయి అనమాట. మనకేంటంటే మనం అనుకుంటాం మనం ₹1 వాళ్ళది ఎక్కువగా ఉంది కదా మనం ఖర్చు పెట్టుకోవచ్చు అని. అలా ఏం ఉండదు. అక్కడ రేటు మనకంటే సేమ్ రేటే పడుతుంది. ఇండియాలో మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటారో అక్కడ మీరు ఇండోనేషియా వెళ్తే కూడా సేమ్ ఖర్చే అవుతుంది. లక్షల్లో ఖర్చు పెట్టాలి, కానీ ఆ లక్షల్ని మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే ఈక్వల్ గానే ఉంటుంది. కాబట్టి మీకు అదైతే తేడా అయితే ఏమి ఉండదు. కాకపోతే మనకు గమ్మత్తుగా ఉంటుంది. అక్కడ ఏంటి లక్షలు క్రోర్స్ అట్లా చెప్తారనమాట కరెన్సీని. బాలి అండి లోపల యాక్చువల్గా ఏంటంటే ఏరియా లోపలికి మీరు వెళ్ళిన తర్వాత ఏరియా అంతా కూడా కొంచెం కంజెస్టెడ్ గానే ఉంటుంది. మీకు అక్కడికి వెళ్తేనండి మీరు అక్కడ స్పెషల్ ఏంటంటే స్ట్రీట్ మార్కెటింగ్ అనమాట. చాలా రీజనబుల్ గా మీకు దొరుకుతాయి. అన్ని వెస్ట్రన్ వేర్స్ ఎక్కువ దొరుకుతాయి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇండియన్ ఫుడ్ వచ్చేసరికి అంటే జనరల్ గా అక్కడ మామూలుగా అయితే ఎక్స్పెన్సివ్, కానీ మన ఇండియాతో కన్వర్ట్ చేసుకుని మనకైతే తేడా ఏమి రాదండి. ఇక్కడ మీరు 5 స్టార్స్ లో అలా తిన్న వాళ్ళకి అక్కడికి వెళ్ళేసరికి మనకి ఈక్వల్ ఖర్చు అవుతుంది. ఫుడ్ అయితే మేము కూడా వెళ్ళినప్పుడు ఫుడ్ అది కూడా మాకు కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే దొరకలేదు. సౌత్ ఇండియన్ అంటే ఇండియన్ రెస్టారెంట్స్ మనం ఎత్తుక్కోవాలి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది. మేమున్న హోటల్ దగ్గర నుంచి మేమున్నప్పుడు దాదాపు 1.5 hour జర్నీ చేసి మేము ఇండియన్ ఫుడ్ తినడానికి వెళ్ళాము. ఇంకా అది మేము చాలా బాగా అనిపించింది అనమాట. ఫస్ట్ డే అంతా మేము అక్కడ ఫుడ్ తిన్నాము. సెకండ్ డే వచ్చేసరికి మేమేం చేస్తామంటే ఇండియన్ ఫుడ్ తిని మళ్ళీ ఈవినింగ్ కి ప్యాక్ చేయించుకొని వచ్చామన్నమాట. బాలి అనేదండి నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది యాక్చువల్ గా ఏంటంటే మనకి ఫారిన్ వెళ్ళామనే ఫీలింగ్ అయితే రాదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియన్ కల్చర్ అయితే ఉంటుంది లోపల. టెంపుల్స్ కానీ అవన్నీ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒకటేంటంటే నేను ఫస్ట్ డీటెయిల్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఇండియా నుంచి బాలి అండి డైరెక్ట్ గా వెళ్ళాలి అంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట ఫ్లైట్. అయితే మీరు వయా థాయిలాండ్ కానీ ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి, మీకు మామూలుగా ఆన్లైన్ లో చూసుకుంటే తెలిసిపోతాయి. అవైతే కనుక మీకు కొంచెం తక్కువ పడుతుంది. మామూలుగా ఇంకా మీరు చీప్ లో వెళ్ళాలి అనుకుంటే కలకట్టా నుంచి వెళ్ళొచ్చండి. కలకట్టా నుంచి వెళ్లే వాళ్ళకైతే ఇంకా తక్కువ రేట్ పడుతుంది. మామూలుగా అయితే కనుక 30,000 అలా పడుతుంది అనమాట. ఇంకా మీరు కలకట్టా సైడ్ వెళ్తే కనుక సీజన్ బట్టి కూడా కొంచెం రేట్స్ తక్కువ ఉంటాయి. 40,000 వరకు అయితే మీకు టికెట్ రేట్ అయితే పడుతుందండి. అంటే ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ అయితే టికెట్ కాస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి అది మారుతూ ఉంటాయి, కాబట్టి అది మనం క్లియర్ గా చెప్పలేము. మీకు 40,000 మాక్సిమం వేసుకోండి, అంతకన్నా ఎక్కువైతే లేదు. మీరు తీసుకున్న ఫ్లైట్ ని బట్టి ఆ రేట్ ఉంటుంది అనమాట. 9th సెంచరీలో యాక్చువల్గా ఏంటంటే సౌత్ ఇండియన్ కింగ్స్ అండి అక్కడ రాజ్యం వెళ్ళారనమాట. చోలాస్ ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ కింగ్డమ్ అంటే రాజ్యం వెళ్ళారు వాళ్ళు. అయితే ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ టెంపుల్స్ అన్ని క్రియేట్ చేశారనమాట. ఇంకోటి ఏంటంటే స్పెషల్ హిందూ కల్చర్ని అక్కడ డెవలప్ చేశారండి. అక్కడ ఇప్పుడు కూడా హిందూ కల్చర్ కంటిన్యూ అవుతుంది. మనం అక్కడికి వెళ్తే అంతా కూడా హిందూ అనమాట. ముస్లిమ్స్ అయితే నాకు చాలా తక్కువగా అనిపించారు. చాలా మంది వరకు హిందూసే ఉన్నారు. యాక్చువల్ ట్రెడిషన్ కూడా మనదే ఉందన్నమాట. మన సెంటిమెంట్స్ కానీ అవన్నీ కూడా మన ఇండియన్ కల్చర్ నాకైతే అనిపించింది. దాని మూలకంగానే నాకు వెళ్ళినప్పుడు మాకు ఫారెన్ వచ్చామని చెప్పేసి ఒక ఆ ఫీలింగ్ అయితే రాలేదు, కానీ చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. అక్కడండి బాలికి ఆస్ట్రేలియా చాలా దగ్గరండి, అందుకని ఎక్కువగా ఆస్ట్రేలియన్స్ అటు నుంచి వస్తూ ఉంటారు అనమాట. మేము వెళ్ళినప్పుడైతే ఇండియన్స్ లేరు.
మీరు మంచి సీజన్లో వెళ్ళాలంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా వేరే సీజన్స్లో ఏంటంటే అక్కడ రెయిన్స్ పడతాయి అనమాట. ఏ టైము రెయిన్ పడుతుంది అనేది అక్కడ చెప్పలేము. యాక్చువల్గా ఏంటంటే వెదర్ వైజ్ అయితే అక్కడ టోటల్గా హాటే ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే అక్కడ 2 విధాలుగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకటంటే హిల్ స్టేషన్ కూడా ఉంది, రెండోది కోస్టల్ ఏరియా అనమాట. మీ సీ ఏరియాస్ కూడా ఎంజాయ్ చేసే వాళ్ళకి కూడా అక్కడ ఉంది. ఇంకోటి ఏంటంటే హిల్ స్టేషన్, వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. స్పెషల్గా మీరు వెళ్ళే వాళ్ళకి ఏంటంటే అక్కడ మీరు షాపింగ్ చేసుకోవచ్చు అండ్ షాపింగ్ కూడా చాలా బాగుంది. మేమైతే అంటే గోల్డ్ షాపింగ్ చేద్దామని అనుకున్నాం, కానీ గోల్డ్ అయితే మాత్రం అక్కడ కొనవసరం లేదు, ఎందుకంటే వేస్ట్ అనిపించింది నాకు. ఒకటేంటంటే అక్కడ గోల్డ్ కన్నా కూడా సిల్వర్ మీద డిజైన్స్ ఎక్కువగా అనిపించింది. అంటే నేను మీకు చూపిస్తాను చూడండి, అసలు అందులో చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఒకటి సిల్వర్ మీద వాళ్ళంతా డైమండ్స్ అన్నీ కూడా అంటే మనకి రాళ్లతో చేసినవి ఉన్నాయి అనమాట. చాలా కాస్ట్లీ ఉన్నాయి. మినిమం 1 lakh నుంచి అబోవ్ వరకు ఉన్నాయి. 25 lakhs అక్కడ వరకు చెప్తున్నారు. అంత దూరం వెళ్ళి మనం అంత ఎక్స్పెన్సివ్ కొనాల్సిన పని లేదు. ఒకటి కాక సిల్వర్ ఐటమ్స్ అంటే అందరికి ఇష్టం ఉండదు కదా. ఈవెన్ ప్లాటినం అనేది కూడా ఉంటుంది చూసారు, అది కూడా అందరికి నచ్చదండి. ఎక్స్పెన్సివ్ అయితే అవ్వచ్చేమో కానీ ఆ కలర్ అనేది అందరికి ఇంట్రెస్ట్ చూపించరు. మేము కూడా అదే చూసాం. గోల్డ్ ఏదన్నా ఉంటే షాపింగ్ చేద్దాం అనుకుంటే మాకైతే కరెక్ట్గా మా రేంజ్లో అయితే మాకు అక్కడ దొరకలేదు. బాలి వెళ్ళాలి అనుకునే వాళ్ళకండి, మీ దగ్గర టైం ఉంటే కనుక మీరు 1 week ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటే చాలా అంటే మీకు టైం ఉంటుంది, ఎక్కువ అంటే స్ట్రెయిన్ అవ్వదు. ఒక్కొక్క రోజు మీరు హాఫ్ డే తిరిగి వచ్చినా హాఫ్ డే మీరు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. చాలా మందికి అంటే మా దగ్గర టైం ఉండదు, ఓన్లీ తక్కువ టైంలో ఎక్కువ చూసుకోవాలంటే ఎలా అనుకునే వాళ్ళకి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అయితే 3 daysలో మీరు బాలి మ్యాక్సిమం చూసుకోవచ్చు అండి. నేను యాక్చువల్ 3 days ప్రోగ్రామ్తో మీకు నేను ఈ వీడియో చూపిస్తున్నాను. డే 1 నుంచి డే 3 వరకు ఎంత వరకు మ్యాక్సిమం మీరు చూసుకోవచ్చు. మ్యాక్సిమం అయిపోతుందండి. రిలాక్స్ అయ్యే వాళ్ళకి మాత్రం టైం దొరకదు అన్నమాట. 3 daysలో రిలాక్స్ అవ్వటం అనేది కుదరదు. ఓన్లీ ఏంటంటే మీకు ఏరియాస్ 3 daysలో ఎంతవరకు మీరు మ్యాక్సిమం మీరు కవర్ చేసుకుంటారనే దాని గురించి నేను మీకు క్లియర్గా మీకు చెప్తాను. ఓకే, డే 1 అంటే మీరు ఈవినింగ్ వరకు కనుక బాలి కనుక వెళ్ళిపోతే డే 1లోనండి మీరు ఫస్ట్ డే ఎక్కడికి వెళ్ళాలనే దాని గురించి చెప్తాను. అక్కడండి టెంపుల్ ఉందండి, అంటే గాడ్ ఆఫ్ విష్ణు అనేది అక్కడ టెంపుల్ అనమాట. అది హోలీ వాటర్ దొరుకుతుంది అక్కడ. అయితే ఈ టెంపుల్కి అయితే మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 o'clock వరకు మీరు అక్కడ విజిట్ చేయొచ్చు. ఈ టెంపుల్లోనండి స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది ఏంటంటే ఎవరైతే జనరల్గా అక్కడ వాళ్ళు బిలీవ్ చేస్తారనమాట. ఏంటంటే ఎవరైతే పాపం అంటే తప్పు చేసిన వాళ్ళు, ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళంతా కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ పేర్లు రాసి అక్కడ పూజారికి ఇస్తారనమాట. మేము ఈ తప్పు మనసులో అనుకోవాలి, మేము ఈ తప్పు చేశాం కాబట్టి మాకు ఈ తప్పుకి పరిష్కారం ఏంటా అని మనసులో అనుకుని వాళ్ళిద్దరు ఎవరైతే వెళ్తారో వాళ్ళ పేర్లు రాసి అక్కడ పూజారికి ఇస్తే ఆయన ఆ పూజ చేస్తారనమాట. అక్కడ ఏంటంటే డ్రెస్సింగ్స్ కూడా వేరే ఉంటాయి అనమాట. ఏ డ్రెస్సులు పెడతా వేసుకోవటానికి ఉండదు, వాళ్ళు స్పెషల్గా ఇస్తారు. పూజలు చేసుకునే వాళ్ళకి గ్రీన్ డ్రెస్ ఇస్తారండి. కాకపోతే మన ఇండియన్స్ లేడీస్ కొంచెం కష్టం అనమాట ఆ డ్రెస్సులు వేసుకోవాలంటే, ఎందుకంటే వాళ్ళ డ్రెస్సే వేసుకోవాలి కాబట్టి అది కొంచెం ఎక్స్పోజింగ్గా ఉంటుంది లేడీస్కి అయితే. జెంట్స్కి అయితే పర్వాలేదు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మనం కూర్చోబెట్టి పూజ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా అక్కడ స్నానాలు కూడా చేపిస్తారనమాట. అక్కడేంటి మనకు స్నానం గట్టాలంటారు, అట్లా పైపులండి 12 రకాల పైపుల నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్క పైపులో మనం స్నానం చేస్తే మనలో ఉన్న ఒక్కొక్క అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే మనకి ప్రాబ్లం ఉందనేది పూజారి చెప్తారన్నమాట. మీరు పలానా పైపు దగ్గర స్నానం చేయండి అని చెప్పి ఆ పైప్ దగ్గరికి వెళ్ళిపోయి స్నానాలు చేసి ఆ తర్వాత లాస్ట్ అండి ఆత్మ స్పిరిట్స్ కోసం స్నానాలు చేయాలన్నమాట. అది కూడా ఒక స్పెషల్గా ఒక పైప్ ఉంది. ఈ విధంగా చేసిన తర్వాత వాళ్ళొక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఏంటంటే మనం ప్యూరిఫై అయిపోయాము, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది అనేది వాళ్ళు బిలీవ్ చేస్తారన్నమాట. ఇది చాలా వింతగా అనిపించింది, చాలా బాగుంది ఇది. ఇక్కడండి లోపలికి వెళ్ళాలి అంటే గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ అయితే వేసుకోకూడదు. వాళ్ళు లుంగీలు ఇస్తారన్నమాట. అక్కడ
మనం అవి కట్టుకోవాలి. ఇంకోటి ఏంటి, స్పెషల్గా ఆడవాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనమాట. ఏంటంటే జుట్టు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళకూడదు. రెండోదేమో తడి బట్టలతో లోపలికి వెళ్ళకూడదు అనమాట. జుట్టు ఇరబోసుకోవటం ఎందుకు ఇరబోయకూడదు అనే దానికి రీజన్ ఏంటంటే, మహాభారతం రిలేటెడ్ స్టోరీ చెప్పారనమాట వాళ్ళు. ఆ టైంలో ద్రౌపది చాలా అంటే తనకు శపథం చేసినప్పుడు ఆ జుట్టును ఓపెన్ చేసేటట్టు పెట్టుకుంటుంది అనమాట. అంటే అందరికి తెలిసిందే కదా మహాభారతంలో ద్రౌపది ఎందుకు జుట్టు విరబోసుకుంటుంది అనే దానికి కారణం తెలుసు కదా. మెయిన్ రీజన్ అదంట, జుట్టు విరబోసుకుంటే మనిషిలో నెగిటివ్ ఎనర్జీ వస్తుందంట. అందుకని చెప్పి ఎప్పుడు పాజిటివ్గా ఉండాలంటే మన జుట్టుని టై చేసుకోవాలంటే కట్టుకుని లోపలికి వెళ్ళాలి. అందుకని చెప్పి మనకి స్పెషల్గా లేడీస్కి అక్కడ వాళ్ళు బోర్డు కూడా ఉందన్నమాట. స్పెషల్గా లేడీస్కి హెయిర్ టై చేసుకుని లోపలికి వెళ్ళాలి అని చెప్పి. మనమండి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకేంటంటే ముందు వచ్చే ఒక విగ్రహం ఉంటుందన్నమాట. ఆ విగ్రహం ఫస్ట్ మనకి నెగిటివ్ ఎనర్జీ ఆ విగ్రహం మన నుంచి లాగేసుకుని మన లోపలికి గుళ్ళోకి ఎంటర్ అవుతాం అనమాట. అంటే వాళ్ళది చాలా బాగుంది వినటానికి, ఇది స్టోరీ లాగా అనమాట. మనకి చాలా మందిలో ఏంటంటే అనేక రకాల నెగిటివ్ థింకింగ్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు కదా. వెళ్తే ఆ విగ్రహం మన నుంచి లాగేసి మనకి మైండ్ ఫ్రెష్ చేసి లోపలికి పంపిస్తుంది అనమాట. ఇది వాళ్ళు చెప్పేది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకోటి అక్కడ అసలు వాళ్ళు చాలా బాగుంటుంది ఆ గుళ్ళు కూడా. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక కొలను ఉందండి. ఆ కొలంలో ఏంటంటే ఒక చాప అనమాట. దాన్ని ఏంటో పేరు కూడా వేరేగా అంటారు ఇక్కడ వాళ్ళు. అయితే ఆ చాప అంట చాలా రేరుగా కనిపిస్తుందంట అండి చాలా మందికి. ఎవరైతే ఆ కొలం దగ్గరికి వెళ్ళి నుంచుని ఎవరికైతే చేప కనిపిస్తుందో వాళ్ళకి వాళ్ళు అప్పుడు ఏదైతే అనుకుంటారో ఆ టైంలో వాళ్ళకి వాళ్ళ విష్ ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి అక్కడ వాళ్ళు బిలీవ్ చేస్తారనమాట. మాకైతే చేప కనిపించిందండి, అది నేను మీకు కూడా చూపిస్తాను చూడండి. ఆ తర్వాత ఇది మనకు దాదాపు అండి 4 to 5 hours మీరు ఈ గుళ్ళోనే మీకు సరిపోతుంది టైం పాస్. అయితే ఆ తర్వాత అండి సగం హాఫ్ డే మిగులుతుంది కాబట్టి మీరు అక్కడ దగ్గరలో ఉన్న వేరే షాపింగ్స్ చేసుకోవచ్చు. ఇంకా బీచ్లు అవి కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చూసుకోవచ్చు. ఈవినింగ్ బీచ్లు అయితే చాలా బాగుంటుంది. మీరు బీచ్ కోసం ఎక్కువ అంటే టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మీరు ఎక్కడికైనా తిరిగి వచ్చినప్పుడు హాఫ్ డే టైంలోను మీరు ఈవినింగ్ రాత్రి అంటే మీరు ఎంతసేపు ఉన్నా కూడా అక్కడ ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు అక్కడ రాత్రి అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏరియా అంతా లైటింగ్స్ అవన్నీ కూడా పెట్టుంటే బాగుంటాయి అనమాట. అక్కడ మిగిలిన టైం మీరు అక్కడ అంతా కూడా టైం పాస్ చేసేయచ్చు. ఇది డే 1 టూర్ అయితే మీకు కంప్లీట్. డే 2 అండి అంటే సెకండ్ డే టూర్ మీరు చేయాల్సింది ఏంటి, అక్కడ లువా కాఫీ అని ఒక అంటే వాళ్ళది కాఫీ గార్డెన్ ఉందన్నమాట. ఆ గార్డెన్ చూపిస్తారు. మీరు ఆ గార్డెన్లోకి వెళ్తే అక్కడ అసలు లువాక్ అనే దాని గురించి నేను మీకు చెప్తాను. లువాక్ అనేది ఒక యానిమల్ అండి, పిల్లిలాగా అంటే క్యాట్ లాగా ఉంటుంది. ఆ లువాక్ అంటే ఆ క్యాట్కి వాళ్ళండి ఇచ్చే ఫీడింగ్ ఏంటంటే కొన్ని సీడ్స్ పెడతారు. అక్కడ చెట్లలో ఉండే కాఫీ సీడ్స్ ఏనట్టుకుంటా ఐ థింక్ ఆ సీడ్సే దానికి ఫుడ్ పెడతారనమాట. తిన్న తర్వాత తను అంటే ఆ క్యాట్ నుంచి వచ్చిన మోషన్ని వీళ్ళు దాసెట్ పెడతారనమాట. ఆ దాసిన తర్వాత అందులో నుంచి గింజలతో సహా తను బయటికి వచ్చేస్తుంది అనమాట మోషన్తో పాటు. ఆ గింజల్ని వీళ్ళు క్లీన్ చేసి గింజ లోపల ఇంకొక గింజ ఉంటుంది అనమాట. ఆ గింజల్ని చూడండి వీళ్ళు ఎలా అంటే లువా కాఫీ అంటారు అనమాట. అది ఎక్స్పెన్సివ్ అనమాట. దాన్ని వాళ్ళు అదేంటంటే వేయిస్తూ ఉంటారు అనమాట. నల్లగా అయ్యేదాకా వేయించి దాన్ని కాఫీ తయారు చేస్తారు. రెండోది ఏంటంటేనండి ఇక్కడ వీళ్ళ గార్డెన్లో అన్ని గ్రీన్ టీలు కానీ అన్ని చాలా ఉన్నాయి. అన్ని కూడా ట్రైల్స్కి మనకి ఫ్రీగా ఇస్తారు. లువా కాఫీ మాత్రం ఫ్రీగా ఇవ్వరండి. అది 150 250 మన ఇండియన్ కరెన్సీలో ఛార్జ్ చేస్తారు. మీరు ట్రై చేయాలనుకున్నా కూడా వాళ్ళు ఫ్రీగా ఇవ్వరు. అయితే నేనైతే తాగలేదండి, ఎందుకంటే జనరల్గా ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత నాకైతే తాగాలనిపించలేదు. కాకపోతే మా బాబు వీళ్ళు మా హస్బెండ్ వీళ్ళు టేస్ట్ చూసారు, చాలా బాగుంది అన్నారు. మేమైతే అంటే తీసుకొచ్చాం అనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. అయితే ఇదొకటి చాలా బాగుంటుంది అనమాట. మీకు ఇక్కడ 2 hours మీరు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట.
ఇదండి. మిగిలిన టైంలో మనం ఇక్కడ జ్యువెలరీ షోరూమ్‌కి వెళ్ళొచ్చు. చాలా పెద్దది అనమాట. అసలు వాళ్ళది బయట నుంచి అపియరెన్స్ చూడండి ఎంత లావిష్‌గా ఉంటుందో. ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్, డైమండ్ జ్యువెలరీస్ ఉంటాయన్నమాట. చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. హై బడ్జెట్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇందులో మాత్రం విజిట్ చేయండి. ఎందుకంటే వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. డైమండ్స్, రియల్ డైమండ్స్ ఒరిజినల్ క్వాలిటీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. అందుకని చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది. మేమైతే చేయలేదు, ఎందుకంటే హై బడ్జెట్లో ఉన్నాయన్నమాట. 25 lakhs దాకా వాళ్ళు చెప్తున్నారు. మనమైతే అంత పెట్టదలుచుకోలేదు. మన ఇండియాలో అయినా మనం కొనుక్కుంటాం. ఆ రేంజ్లో అయితే అంత దూరం వెళ్ళి ఇంత ఖరీదు పెట్టాలనేది నాకు అనిపించలేదు అనమాట. దీంతోనండి సెకండ్ డే టూర్ అయితే అయిపోయింది. ఈవినింగ్ అయితే బీచెస్ చూసుకోవచ్చు. లైటింగ్స్ అవి చూసుకోవాలనుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. డే 3 అండి. మూడో రోజు మీరు లోకల్ టూర్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఫస్ట్ అండి మీరు వాటర్ ఫాల్స్ అండి. వాటర్ ఫాల్స్ కనుక అక్కడికి వెళ్తే నేను కింద డీటెయిల్స్ ఇస్తాను, ఆ నేమ్ అయ్యి కూడా. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే అక్కడ చాలా బాగుంటాయి అనమాట. అక్కడ కింద అంతా కూడా అందరూ ఏంటంటే టైం పాస్ చేయొచ్చు అక్కడ. ఇది హిల్ స్టేషను ప్లస్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి అనమాట. ఇంకా అదంతా మీకు అక్కడ 2 hours అక్కడ మీరు టైం పాస్ చేసిన తర్వాత యాక్చువల్గా బాలి ఫేమస్ అండ్ స్పెషల్ ఏంటంటే అక్కడ హనీమూన్ ప్లేస్ అండి అది. ఆ ప్లేస్లోకి మీరు వెళ్ళారంటే మాత్రం అక్కడ స్వింగ్ స్పెషల్ అనమాట. బాలి స్వింగ్ అనేది అది మీకు మూవీస్ దగ్గర నుంచి మీకు మామూలుగా బ్యానర్స్లో కూడా ఆ స్వింగ్ అనేది పెడతారు. అది అందరూ స్వింగ్ చేయలేరు, ఎందుకంటే ఆ ఉయ్యాలని మనకి ఇక్కడి నుంచి లోయలో దాకా బయట తీసుకువెళ్తారు అనమాట. అక్కడ కళ్ళు తిరుగుతాయి, అందుకని అందరూ చేయలేరు. అది కొంచెం అంటే అడ్వెంచర్గా అనిపిస్తుంది. అది చాలా బాగుంటుంది అనమాట. అది కాక అక్కడ లోపలంతా కూడా టైం పాస్ చేయొచ్చు. మీరు కనుక ఆడ్ సీజన్లో వెళ్ళారంటే రెయిన్స్ వస్తాయండి. మేము యాక్చువల్గా ఏంటంటే జూలై టు ఆగస్ట్ మధ్యలో వెళ్ళామన్నమాట. మాది హాఫ్ డే ప్రోగ్రామ్ అయితే స్పాయిల్ అయిపోయింది, ఎందుకంటే హెవీ వర్షాలు రావటం కూడా చాలా హెవీగా వస్తాయి. మన టైమింగ్స్లో మన టికెట్ బుక్ చేయించుకున్న తర్వాత మనకు ఆ టైమింగ్ లోపల మనం వెళ్ళాలి కాబట్టి మాకైతే అది కుదరలేదు. చాలా బాగుంటుంది, అది ఒకటి మీరు చక్కగా చూసుకోవచ్చు అనమాట. అదొక మీకు 2 hours అలా స్పెండ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అండి మీరు వెళ్ళాల్సింది ఏంటంటే గరుడ టెంపుల్ అని ఉంటుంది, విష్ణు టెంపుల్ అనమాట. అదొక మీకు 3 hours లోపల మీకు కంప్లీట్ ఈవినింగ్ అంటే రాత్రి 9 o'clock 8:30 9 వరకు మీకు అక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అనమాట. వాళ్ళ లోకల్ ప్రోగ్రామ్స్ అంటే రామాయణం అది దాని ఒక ఇది చూపిస్తారు, వాళ్ళ ఒక ప్రోగ్రామ్ టైప్గా కూడా. అది కూడా చాలా బాగుంటుందండి. 3 daysలో మీకు కంప్లీట్గా బాలి అయితే అయిపోతుందండి. చాలామంది ఏంటంటే బాలి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా రిలాక్స్ కోసం వెళ్తూ ఉంటారనమాట. అంటే ఇట్లా గడబడిగా కాదు, కొంతమంది ఏంటంటే ఓన్లీ చూసుకుని ఎమ్మటే బయలుదేరదాం అనుకునే వాళ్ళకి వెళ్ళొచ్చు. కొంతమంది ఏంటంటే వేరే కంట్రీస్ కూడా మ్యాచ్ చేసుకుంటూ దగ్గరే కాబట్టి, థాయిలాండ్ ఇంకా వేరే కంట్రీస్ కూడా ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళైతే 1 week అయితే ఎవరు స్పెండ్ చేయరు. 3 days 4 days అలా స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ విధంగానండి మీరు 3 days అయితే హ్యాపీగా మీరు బాలి చూసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది. ఇదైతే మాత్రం మీరు వెళ్ళాలి అనుకున్న వాళ్ళని ముందు బుక్ చేసుకోండి. ప్యాకేజ్లో బుక్ చేసుకునే వాళ్ళకి జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ ప్యాకేజ్లు అనేది ఏముండదండి. బాలి చాలా చిన్నది. మనం అక్కడికి వెళ్ళి మనం ఓన్లీ మీరు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ట్యాక్సీలు ఉంటాయి, సోలోగా వెళ్ళే వాడికి అక్కడ బైక్స్ ఉంటాయి. ట్యాక్సీలు అయితే మేము వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ అండి మాకు 3000 ఇండియన్ కరెన్సీలో 3000 పర్ డే తీసుకున్నాడు అతను. అతనే మీకు గైడ్గా కూడా అన్నీ వివరించి చెప్తాడు, అన్నీ చూపిస్తారు కాబట్టి మాకైతే ఎక్స్పెన్సివ్గా ఏమి అనిపించలేదు. మాకు 3 daysలో 9000 తీసుకున్నాడు అనమాట. సేమ్ డ్రైవర్ని మేము హైర్ చేసుకున్నాము. చాలా బాగుంది అతనే. అంటే జనరల్గా ఏంటంటే డ్రైవర్లు మంచి వాళ్ళు దొరికితే మనకి జర్నీ అంతా కూడా చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఆ డ్రైవర్ కూడా చాలా అన్ని డీటెయిల్ వైజ్గా మాకు చెప్పాడు, చాలా బాగుంది. మెయిన్లీ ఏంటంటే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఇంగ్లీష్ అయితే చాలా తక్కువ మంది మాట్లాడతారు. అందుకని మనం డ్రైవర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉండేట్టుగా, అందరికి ఫ్లూయెన్స్ బాగుండదు ఇంగ్లీష్, కొంతమంది అసలు అర్థమే కాదు ఇంగ్లీష్. అలా మంచి వాళ్ళు మనకి డ్రైవర్ దొరికితే మాత్రం చక్కగా మన జర్నీ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. 3 days అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసామంట మా టైంలో. ఓకే, మరి ఎలా ఉంది ఈ వీడియో? నచ్చిందా మీకు? నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళైతే చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త డెస్టినేషన్ డీటెయిల్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.